కాదు నిత్యావసర సరుకులు మొత్తం రేట్లు పెరిగిపోయి ఉన్నాయండి. ఏంది మేము ప్రస్తుతానికి ఉన్న ప్రస్తుత జీవన విధానంలో చాలా కష్టంగా గడుస్తుంది. అంటే పార్టీ పరంగానే ఏం కాదు. మీకు ఎటువంటి పథకాలు ఏమి అందట్లేదా? కాదు, నాకైతే ఏమి రావట్లేదండి. ఒక కోటా మీద తప్ప ఇక దేనికి అనుకుంది కాదు. నాకైతే ఏమి లేదు, ఎవరు లేరు. అది తల్లిదండ్రులు కానీ ఎవరు లేరు. నాకు ఉండటానికి ఇందుకు లేరు. అది గవర్నమెంట్ నుంచి ఏమైనా వస్తే అన్నారు, నేను ఆల్రెడీ తిరిగా, నాకేం రావట్లేదు. అది మీకు ఏమైంది మౌత్ అంతా? నాకు పుట్టుకతోనే వచ్చిందండి. పుట్టుకతోనే ఉంది. సో దీనివల్ల ఏమంటారు, గవర్నమెంట్ వాళ్ళు పెన్షన్ అప్లై చేశానండి. అయితే నేను వేరే వాళ్ళ ఇంట్లో అడ్డుకుంటున్నాను, వేరే వాళ్ళ ఇంట్లో ఉంటున్నాను. ఉంటుంటే వాళ్ళు ఏం చేశారు, మేము డాబాలో ఉంటున్నాం అని చెప్పని మాకు రానిలేదు. అదే అద్దె ఇల్లు కదా. అంటే నన్ను వేరే వాళ్ళు పెంచారండి. వాళ్ళకి డాబా ఉంది, నేను ఆ డాబాలో పెరిగాను కాబట్టి నాకు ఏమి రాకుండా చేశారు. ఓకే, అది మళ్ళీ ప్రయత్నించండి వచ్చే. ప్రయత్నించినా వేస్ట్ అండి. అది ఎంత ప్రయత్నించినా వేస్ట్. ఓకే, ఇప్పుడు మన ఊళ్ళల్లో మన ఊళ్ళో పనిచేసినంత కాలం ఏ పథకాలు ఎవరికి అందవు నాకు తెలిసి అయితే. అది ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. ఓకే.